మీరు మామూలుగా ఇప్పటి వరకు దేవుడి గుళ్ళోకి నడకన వెళ్లి నార్మల్ గా దర్శించుకోవడం చూసుంటారు. అయితే నా స్టైలే సపరేటు అనేలా ఇక్కడ ఈ పాప చూడండి, ఒక్కసారిగా దేవుడే దడుచుకునేలా చేసిన దేవసేనవిడ. పాపం స్కూటీ స్టార్ట్ చేసింది, కంట్రోల్ చేసుకోలేకపోయింది, డైరెక్ట్ గా ఆ శంకరుడి దగ్గరికి వెళ్లి సతికిలబడింది. लगी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा ఇక్కడ చూడండి, అప్పటికే ఒక రౌండ్ అయ్యి అయోమయం నుండి కోలుకోక ముందే మళ్ళీ సెకండ్ రౌండ్ షురూ చేసింది సూపర్ లేడీ. సూపర్. కొందరి తేటతనం ఎలా ఉంటదంటే వాళ్ళల్లో ఉన్న తేట వాళ్ళని అస్సలు కుదురుగా ఉండనివ్వదు. అలాంటి వేస్ట్ మెంటల్ మేళాన్నే ఇక్కడ చూడండి. ఏంట్రా అంటే మనకి రానప్పుడు కుదురుగా ఉండాలి, ఆ ఎవరో చేశారు మనం కూడా చేసేయాలని ఎగేసుకుంటూ చేసేస్తే రిజల్ట్ ఇలా ఏడిసినట్టే ఉంటది. కుదరనప్పుడు కుదురుగా ఉండాలి కదా, మరి బడాయికి పోయి బొక్కలు కొట్టుకుంది, బేకారైంది పరిస్థితి. ఏం లేదు బ్రో, ఫోన్ కింద పడింది, ఒకసారి స్కూటీ పట్టుకోమంది అంతే, ఖతం. ఇదేంద్రా ఇదే, ఎంత ఆలోచించినా అంతు చెక్కని అరాచకం అంటే ఇదే. మరి అసలు ఆ స్కూటీ అక్కడికి ఎలా వెళ్ళింది అనేది మాత్రం అంచనా లేని ఆలోచన. మరి దీనికి ముందు జరిగిన సీన్ చూస్తేనే ఏదైనా తేలేది. కాకపోతే ఆ సీన్ చూసే ధైర్యం చేయకపోవడమే మంచిది. కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్ కి చూసే వాళ్ళు కంగారు పడిపోవాలి. అలాంటి ఓ ఎగ్జాంపుల్ నే ఇక్కడ చూడండి. పెద్ద పెద్ద ట్రక్కులు బస్సులు వెళ్లడం చూసి అలానే పోనిచ్చేద్దామని ఈ బుల్లి కారుని భారీ వరదలో దింపేసింది. ఇంకేముంది, సరిపోయింది సంబరం అన్నట్టు. స్టీరింగ్ ఎటు తిప్పినా ఫ్లోటింగ్ ఎటు ఉంటే అటే చెలో చెలో. అసలు ఆ మేడం గారి ధైర్యానికి మెచ్చుకోవాలి, క్రేజీ అసలు. ఓయమ్మో ఈవిడెవరో. బయటికి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కుదురుగొండాలి, మన కంట్రోల్లో ఉంచుకోవాలి. ఆహా లేదు బండి కనపడగానే ఎక్కేస్తా యాక్సిలేటర్ తిప్పేస్తా అంటే ఇదిగో ఇలానే అవుద్ది పరిస్థితి. ఎగేసుకుని ఎక్కేసే ముందు మన సైజుకి దాని సైజుకి అంచనా వేసుకోవాలి కదా. మరి ఎలా పడితే అలా చేసి ఇలా పడ్డాక ఇంకా చూసేవాళ్ళు కూడా లేపకుండా ఇలా వీడియో తీసి వైరల్ చేసే పని మీద ఉంటారు. ఇక్కడ ఈ పాప పర్ఫార్మెన్స్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఓయ్ 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 అని అరిపించేస్తుంటది చూడండి. కొందరి తింగరతనాన్ని అయితే ఎలా వర్ణించాలో కూడా అంతుపట్టదు. అలాంటి ఓ అవార్డు విన్నింగ్ తింగరతనాన్ని ఇక్కడ చూడండి. మరి సైకిల్ మీద కూర్చుని పోవడం చూసాం, స్కూటర్ మీద కూర్చుని పోవడం చూసాం. ఇలా ఇదే మాసరా అనేలా మేక మీద కూర్చుని పోతుంది చూడండి. మొరటు మనిషి అనక ఇంకేమనాలి. కాకపోతే ఆఖరికి అది సరైన ట్విస్ట్ ఇచ్చింది. చూడగానే స్టన్ అయిపోయేలా చేసిన స్టంట్ ఇది. మరి ఏ రేంజ్ టాలెంట్ ఉంటే ఆ కార్ అక్కడికి ఎక్కుద్ది అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. ఖచ్చితంగా రైడర్ మాత్రం దుమ్మ చాలే దుమ్మ చాలే. మీరిప్పటి వరకు ఎన్నో రకాల హెల్మెట్లు చూసుంటారు గాని హెల్మెట్ ని ఎన్నో రకాలుగా పెట్టుకోవడం ఎప్పుడైనా చూసారా? అయితే ఇక్కడ చూడండి, మాస్ ఓర్రా మాస్. తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు గాని చూడగానే ఒక్కసారిగా చెంగుమని కంగుదిలేలా చేసింది. హెల్మెట్ ని తిరగల పెట్టుకుని ఇదెక్కడ తింగరతనవరా అయ్యా అనిపించింది. నార్మల్ గా ఎప్పుడైనా వెహికల్ ని ఇంటి ముందు పార్క్ చేయడం చూసుంటారు గాని ఇంటి పైన పార్క్ చేయడం ఎక్కడ చూడండి. మైండ్ పోతుంది కదా లోపల. మరి దీనికే ఇలా అనుకుంటే ఇక్కడ ఇంకో పాప ఏకంగా కరెంటు పోలు పైకి ఎక్కించేసింది. మరి రోడ్డు పైన నో పార్కింగ్ బోర్డు ఉన్నట్టుంది, తీసుకెళ్లి పోలు పైన పెట్టింది, తప్పులేదు. మీరిప్పటి వరకు ఎన్నో కుక్కల్ని చూసుంటారు గాని ఇవి మాత్రం కిలాడి కుక్కలురా అనిపించే క్రేజీ కుక్కల్ని ఇక్కడ చూడండి. మామూలుగా కాదు, మైండ్ కి మెంటలే. ఎక్కడా ప్లేస్ లేనట్టు పోయి పోయి పక్కాగా పాప పైనే పిచికారీ చేసేస్తున్నాయి. మరి వీటి ఫ్యాంటసీ ఏందో ఎవ్వరికి తెలవదు. సారీ सबसे अलग सबसे हमसे मस्ती सीधा तेरे आंसू पर हम सॉरी. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. ఇక్కడ చూడండి, పాపం ఈ పిల్ల అప్పుడే పూజ చేయించుకుని నీట్ గా రైడ్ కు రెడీ అయ్యే టైం కి ఈ డాగీ రాజా ఎంట్రీ. పాప మూడు మొత్తం నాశనం చేసేసింది పాపం.
ఇక్కడ ఈ అమ్మాయి ఇంజెక్షన్ చేయించుకోవడానికి చేసే యాగం అయితే అరాచకం అనే చెప్పొచ్చు. చూడండి. ఈ ఆంటీ చూడండి, అంకుల్ని ఏదో ఆట బొమ్మని ఎత్తిబట్టినట్టు ఎత్తిబట్టి బొంగరంలా తీపేస్తుంది. గజబ్ బేజతి. రొటీన్ గా చేస్తే లైక్స్ రావట్లేదని ఇలా సిద్ధపడినట్టుంది చిత్రాంగి. మరి కింద ఎక్కడా ప్లేస్ లేనట్టు పైకెక్కి స్టెప్పులు మొదలెట్టింది. కాలు జారి కుప్పగోలింది. సరదా తీరింది. ఇక్కడ చూడండి, ధూమ్ ధామ్ గా దూసుకుపోతున్న ఈ పాప స్కూటీ వేరే లెవెల్ ఆటోమేటిక్ స్కూటీ. విషయం ఏంటంటే ముందుండాల్సిన తాళాలు వెనకాల వేలాడుతున్నాయి. ఏంట్రా అంటే డిక్కీకి పెట్టి మర్చిపోయింది. ఇంకా బండి స్టార్ట్ అవ్వగానే రయ్యమంది. వెనకాల వచ్చినోడు షాక్ అయ్యి చెప్తే గానీ చూసుకోలా. మరి అక్కడ తాళం పెట్టకుండానే పోతుందే అనుకుంటే ఇక్కడ మనిషి లేకుండానే వచ్చేసింది ఇంకో స్కూటీ. మరి ఆ షాప్ అయిన దరిద్రమో ఏమో గానీ ఎక్కడి నుండి వచ్చిందో తెలియకుండా సరాసరి వచ్చి షాప్ ని కొల్ల చేసింది. దీని ఓనర్ బయటికి వచ్చాకుంది వాయ. ఈ ఉత్త స్కూటీలు ఉరుక్కుంటూ పోయే ట్రెండ్ ఏందో నాకు అసలు అర్థం కాల. ఎవర్రా మీరంతా? ఈ వీడియో మొత్తం అమ్మాయిల రచ్చ మాత్రమే చూశారు కదా, మరి కొద్దిగా బ్యాలెన్స్ చేయడానికి ఫర్ ఎ చేంజ్ ఈ బాబు బేవత్సాన్ని చూసేయండి. हमें बाजीगर सबसे अलग सबसे असली डिफरेंट कैलिबर हमसे मस्ती सीधा खत्म हो गया भैया मैटर. వీడియో చివరి వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. ముఖ్యంగా ఇదెక్కడి మాస్ కామెడీ గురు అనిపించిందో లేదో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Ha 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 ha!